80 బిట్స్ లో 30 బిట్స్ ఓన్లీ 10th క్లాస్ నుంచి రావడం జరిగిందండి. మిగిలినటువంటి 10 బిట్స్ లో 5 బిట్లు 8th క్లాస్ నుంచి, మిగిలినటువంటి 5-6 బిట్లు 9th క్లాస్ నుంచి రావడం జరిగింది. మిగిలినటువంటి మోస్ట్ ఆఫ్ ద పార్ట్ 40 బిట్స్ ఇంటర్మీడియట్ నుంచి రావడం జరిగింది. ఏపీలో డిఎస్సి 2026 రాసేటటువంటి ప్రతి ఒక్క బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్ ఖచ్చితంగా చూడాల్సినటువంటి వీడియో. అంటే గత ప్రశ్నాపత్రాన్ని పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయడం జరిగింది. మరి ఈ విశ్లేషణలో ఒక షాకింగ్ న్యూస్ నాకు తెలిసింది. అది ఏంటి అంటే సైన్స్ లో 80 బిట్స్ లో 30 బిట్స్ ఓన్లీ 10th క్లాస్ నుంచి రావడం జరిగిందండి. మిగిలినటువంటి 10 బిట్స్ లో 5 బిట్లు 8th క్లాస్ నుంచి, మిగిలినటువంటి 5-6 బిట్లు 9th క్లాస్ నుంచి రావడం జరిగింది. మిగిలినటువంటి మోస్ట్ ఆఫ్ ద పార్ట్ 40 బిట్స్ ఇంటర్మీడియట్ నుంచి రావడం జరిగింది. అంటే మొత్తం 80 బిట్లలో 70 బిట్లు 10th క్లాసు ఇంటర్మీడియట్ నుంచి రావడం జరిగింది. మిగిలినటువంటి 10 బిట్లు కేవలం 8th 9th నుంచి మాత్రమే రావడం జరిగింది. మరి ఏ టాపిక్ నుంచి మనకి బిట్లు వచ్చాయి, ఏ అంశాల మీద ఎక్కువ మనం ఫోకస్ చేయాలి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఈ అనాలిసిస్ లో మనకి 8th క్లాస్ నుంచి బేసిక్ కాన్సెప్ట్లు మాత్రమే రావడం జరిగింది. ఒక 5-6 బిట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత 9th క్లాస్ లో లిమిటెడ్ వెయిటేజ్ ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ నుంచి కేవలం 5-6 బిట్లు మాత్రమే రావడం జరిగింది. నెక్స్ట్ 10th క్లాస్ లో కోర్ బయాలజీ కాన్సెప్ట్లు ఎక్కువగా ఇవ్వడం జరిగింది. దాదాపు 30 బిట్స్ రావడం జరిగిందండి ఓన్లీ 10th క్లాస్ నుంచి. ఇక మేజర్ వెయిటేజీ ఎక్కువగా ఆల్మోస్ట్ 50%, అంటే 40 మార్కులు ఇంటర్మీడియట్ నుంచి రావడం జరిగింది. సో కాబట్టి మరి రాబోయేటటువంటి డిఎస్సి రాసేటటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఏ విధంగా చదవాలి, 10th క్లాస్ మీద ఏ విధంగా ఫోకస్ చేయాలి, ఇంటర్ మీద ఏ విధంగా ఫోకస్ చేయాలి అనేటటువంటిది ఈ అనాలిసిస్ చూసినట్లయితే మీ అందరికి కూడా అర్థమవుతుంది. ఇక లేట్ లేకుండా ఈ టాపిక్ లోకి వెళ్దాం. సో ఇక్కడ నేను చేసినటువంటి అనాలిసిస్ ని మీకు పూర్తిగా షేర్ చేస్తున్నాను. కంప్లీట్ గా గతంలో జరిగినటువంటి డిఎస్సి 2025 లో జరిగినటువంటి బయాలజికల్ సైన్స్ ఏదైతే ఉందో ఆ ప్రశ్న పత్రాన్ని పూర్తిగా ఏ బిట్టు ఏ టాపిక్ నుంచి వచ్చింది, ఏ అంశాల నుంచి వచ్చాయి, 8th 9th 10th లో ఎన్ని బిట్లు వచ్చాయి, ఇంటర్మీడియట్ నుంచి ఎన్ని బిట్లు వచ్చాయి అనేటటువంటిది పూర్తిగా విశ్లేషణ చేయడం జరిగిందండి. సో దీన్ని బేస్ చేసుకొని మనం రాబోయేటటువంటి డిఎస్సిలో ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలను మనం ఇక్కడ చూద్దాం. సో దీంట్లో తీసుకున్నట్లయితే మనకి ఎక్కువగా ఇంటర్మీడియట్ లో 40 బిట్లు రావడం జరిగింది. కాబట్టి యాస్పిరెంట్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ ని నెగ్లెక్ట్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు డిఎస్సిలో సక్సెస్ అవడానికి ఏమాత్రం ఛాన్స్ ఉండదు. కాబట్టి ఇంటర్మీడియట్ అనేది చాలా కీలకమైనటువంటిది. దీంట్లో 40 బిట్లు వచ్చాయండి. ఈ 40 బిట్లు అనేటటువంటివి ఎక్కువగా ఏ అంశాల మీద వచ్చాయనేటటువంటిది ఇక్కడ మీకు బ్రీఫ్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సూక్ష్మజీవులు వ్యాధులకు సంబంధించినటువంటి టాపిక్ నుంచి రావడం జరిగింది. తర్వాత జెనెటిక్స్ జన్యు శాస్త్రం నుంచి కొన్ని బిట్లు వచ్చాయి. తర్వాత టైప్ స్టడీ బొద్దింక వానపాముకు సంబంధించినటువంటి దాంట్లో నుంచి బిట్లు వచ్చాయి. తర్వాత కణజాలాలు ప్లాంట్ టిష్యూస్ సంబంధించినటువంటివి, తర్వాత ప్లాంట్ క్లాసిఫికేషన్ సంబంధించినటువంటి వాటి నుంచి వచ్చాయి. తర్వాత జీరోఫైట్స్, హైడ్రోఫైట్స్, సో ఇట్లా ఎడారి మొక్కలు, నీటి మొక్కలు, వాటిలో ఉండేటటువంటి అనుకూలనాలు అనేటటువంటి టాపిక్ నుంచి కూడా రావడం జరిగింది. ఇంకా ప్లాంట్ ఫిజియాలజీ అనేటటువంటి చాప్టర్ నుంచి కూడా మనకి ఒక 2-3 బిట్లు రావడం జరిగింది. నెక్స్ట్ జీవ పరిణామం ఎవల్యూషన్ అనేటటువంటి ఆ టాపిక్ నుంచి కూడా బిట్లు రావడం జరిగింది. నెక్స్ట్ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి అంశాల మీద కూడా బిట్లు రావడం జరిగింది. కాబట్టి మరి ఆస్పిరెంట్స్ మీరు చేసేటటువంటి ప్రిపరేషన్ ఏ విధంగా చదువుకోవాలి, రాబోయేటటువంటి డిఎస్సిలో సక్సెస్ అవ్వాలి అంటే ముందుగా ఏం చదవాలి అనేది ఇక్కడ మీకు ఒక స్ట్రాటజీని షేర్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఫాలో అయినట్లయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ ని సాధిస్తారు. మీరు చేసేటటువంటి ప్రిపరేషన్ లో 10th క్లాస్ బాగా చదవండి. 10th క్లాస్ లో మనకి చెప్పాం మనం 30 మార్కులు ఓన్లీ 10th క్లాస్ నుంచి రావడం జరిగింది. మరి ఈ 10th క్లాస్ నుంచి అడిగినటువంటి దాంట్లో మనకి ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేసేటటువంటి ప్రిపరేషన్ లో ఫస్ట్ 10th క్లాస్ పూర్తిగా పర్ఫెక్ట్ గా చదువుకోండి. 30 మార్క్స్ గ్యారంటీగా మనకి ఓన్లీ 10th క్లాస్ నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి ఆ 10th క్లాస్ లో ఉన్నటువంటి ఓల్డ్ సిలబస్ లో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు మీరు ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు 30 బిట్లకు ఆన్సర్ చేయగలుగుతారు. తర్వాత 8th 9th క్లాస్ లో ఉన్నటువంటి బేసిక్స్ వాటి మీద కొన్ని బిట్లు మాత్రం అడగటం జరిగింది. 9th క్లాస్ తీసుకున్నట్లయితే దాంట్లో మనకి ప్లాంట్ టిష్యూస్, పోషక కణజాలం కానివ్వండి, లేకపోతే ఇంకా కండరాలకు సంబంధించినటువంటి బిట్స్ కానివ్వండి, దారువు పోషక కణజాలానికి సంబంధించినటువంటి విధుల మీద ఉన్నటువంటి బిట్స్ కానివ్వండి. నెక్స్ట్ ఇంకా 9th క్లాస్ లో లాస్ట్ లో మనకి పొల్యూషన్ చాప్టర్ ఉంది. గ్లోబల్ వార్మింగ్ కానివ్వండి, యూట్రిఫికేషన్ కానివ్వండి, మురుగునీటికి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, అడవుల నరికివేత కానివ్వండి, శిలాజంధనాలు కానివ్వండి. సో ఇలాంటి అంశాలు మనకి
9th క్లాస్ నుంచి కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా 8th క్లాస్ తీసుకున్నట్లయితే 8th క్లాస్ లో కణ సిద్ధాంతానికి సంబంధించినటువంటి బిట్స్, తర్వాత ఇంకా పంట కోతకు సంబంధించినటువంటి 1-2 బిట్స్, తర్వాత ఆంథ్రాక్స్ సంబంధించినటువంటి బిట్ ఒకటి, శాస్త్రవేత్తకు సంబంధించినటువంటివి. సో ఇట్లాంటివి ఇవ్వటం జరిగింది. సో కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ముందుగా మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటిది 10th క్లాస్. 10th క్లాస్ లో ఓల్డ్ సిలబస్ ని మీరు 100% మీరు ఫస్ట్ చాప్టర్ నుంచి చివరి చాప్టర్ వరకు చదవండి. ఓన్లీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ చదవండి. 100% మీకు 30 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. సో 10th క్లాస్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి అంశాలు మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. మరి ఆ ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి అంశాలను కూడా ముందు ఎట్లా చదవాలి అనేటటువంటిది మీకు ఒక క్లారిటీ ఇస్తాను నేను. స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి అంశాలని, ఆ చాప్టర్ ని రిలవెంట్ గా ఉన్నటువంటి చాప్టర్ల తోటి ముందుగా కంప్లీట్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 10th క్లాస్ లో జెనెటిక్స్ ఉంది. సో ఆ 10th క్లాస్ లో జెనెటిక్ పోర్షన్స్ ని మనం కంప్లీట్ చేసిన తర్వాత ఆల్రెడీ చదువుతున్నాం. సో దానికి రెలవెంట్ గా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి జెనెటిక్స్ చాప్టర్ చదవండి. సో కంపల్సరీగా అక్కడ నుంచి మనకి కొన్ని బిట్స్ వస్తాయి. అక్కడ ఉన్నటువంటి మనకి ఇంటర్మీడియట్ లో అడిగినటువంటి బిట్స్ తీసుకున్నట్లయితే మోనో హైబ్రిడ్ క్రాస్, డై హైబ్రిడ్ క్రాస్ సంబంధించినటువంటి కొంచెం డెప్త్ గా అడగటం జరిగింది. సంపూర్ణ బహిర్గతత్వము, అసంపూర్ణ బహిర్గతత్వము, ఇలాంటి అంశాలని అక్కడ కవర్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇంటర్మీడియట్ మీద మనం ఫోకస్ చేయకపోయినట్లయితే అక్కడ మీకు బిట్లు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎవాల్యూషన్, జీవ పరిణామం. మనకి ఆల్రెడీ 10th క్లాస్ లో జీవ పరిణామానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. అది మీరు ఆల్రెడీ 10th లో కంప్లీట్ చేశారు కాబట్టి తర్వాత ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి అంశంలో మనకి ఎవల్యూషన్ కు సంబంధించినటువంటి జీవ పరిణామానికి సంబంధించినటువంటి చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ మీరు చదువుకోండి. సో ఈ విధంగా మనకి ప్రతి ఒక్క స్కూల్లో ఉన్నటువంటి బుక్స్ సంబంధించినటువంటి అంశాల్లో రెలవెంట్ గా ఉన్నటువంటి మొత్తం కూడా మీరు ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి అంశాలు మీరు కవర్ చేసినట్లయితే మీకు ఎక్కువగా మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్ నుంచి ఖచ్చితంగా మనకి 40 బిట్స్ అనేవి ఇక్కడ రావడం జరిగిందండి. మరి 40 బిట్లు అంటే మామూలు విషయం కాదు, జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. తర్వాత ఇంటర్మీడియట్ లో ప్లాంట్ ఫిజియాలజీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్లాంట్ ఫిజియాలజీ నుంచి కూడా మనకి 2 బిట్లు అనేవి రావడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ లో జువాలజీలో మనకి ముఖ్యమైనటువంటివి పరాన్న జీవులు, వ్యాధులు అనేటటువంటి చాప్టర్ ఉందండి. సో మరి ఆ చాప్టర్ నుంచి కూడా బిట్లు రావడం జరిగింది. దాని తర్వాత ప్రోటోజోవా జీవుల్లో చలనాలు, కషాయాలకు సంబంధించినటువంటి బిట్ ఇవ్వడం జరిగిందండి. సో కాబట్టి సో ఈ అంశాలను ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత బయోడైవర్సిటీకి సంబంధించినటువంటిది కూడా ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది. మరి బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి రిజర్వాయర్లు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఇంటర్మీడియట్ లో ఫస్ట్ ఇయర్ లో ఉంది. ఖచ్చితంగా ఈ టాపిక్ కూడా మీరు దీని మీద బిట్లు రావడానికి అవకాశం ఉంది. గతంలో ఇచ్చాడు. తర్వాత ఇంకా కణాంగాలకు సంబంధించినటువంటి విధులు, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నటువంటి కణాంగాలకు సంబంధించినటువంటి విధులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే 8th, 9th లో ఉండేటటువంటి ఆ సెల్ బయాలజీ ఏదైతే ఉందో దానికి రెలవెంట్ గా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి సెల్ బయాలజీ చాప్టర్ చదువుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఆహారాన్ని నిల్వ చేసేటటువంటి వేళ్ళు, మొక్కల్లో మనకి ఇంటర్మీడియట్ లో బోటనీలో ప్లాంట్ ఎనాటమీ అనేటటువంటి దాంట్లో మనకి వివిధ రకాలైనటువంటి వేర్లు, కాండాలు, ఆహారాన్ని నిల్వ చేసేటటువంటి భాగాలు, వీటి మీద బిట్లు రావడం జరిగింది. విసర్జక పదార్థాల ఆధారంగా జంతువులు ఏ విధంగా వర్గీకరించవచ్చు అనేటటువంటి అమ్మోనోటెలిక్, యూరియోటెలిక్, యూరికోటెలిక్ జీవులు. సో ఇట్లా మనకి ఇది ఫిజియాలజీ, యానిమల్ ఫిజియాలజీ సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ జువాలజీలో ఉన్నటువంటి అంశాలను ఇక్కడ మనకి బిట్ ఇవ్వటం జరిగింది. సో కాబట్టి ఈ విధమైనటువంటి అనాలిసిస్ ని మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా రేపు రాబోయేటటువంటి డిఎస్సిలో ఖచ్చితంగా మీరు సక్సెస్ ని సాధిస్తారు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫండమెంటల్ గా మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటిది 10th క్లాస్, దాని తర్వాత ఇంటర్మీడియట్. సో కాబట్టి రెండింటికి కూడా మనకి 10th క్లాస్ లో ఎన్ని మార్కులు అయితే ఉన్నాయో ఇంటర్మీడియట్ లో కూడా ఖచ్చితంగా అన్ని మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా 10th క్లాస్ మీద ఫోకస్ చేయండి, ఇంటర్మీడియట్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. ఈవెన్ 1 మార్క్, హాఫ్ మార్క్ కూడా మీ యొక్క జాబ్ ని డిసైడ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అనాలిసిస్ ని మీరు ఫాలో అయినట్లయితే రేపు రాబోయేటటువంటి డిఎస్సిలో ఖచ్చితంగా సక్సెస్ ని సాధిస్తారు. 8th, 9th, 5th రివిజన్ రూపంలో మీరు కంప్లీట్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీ యొక్క డిఎస్సి ప్రిపరేషన్ లో క్లారిటీ ఇచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఏ టాపిక్ హార్డ్ గా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఆ టాపిక్ ని మీకు వీడియో రూపంలో ప్రెజెంటేషన్ చేసే ప్రయత్నం చేస్తాను. మనకి ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి బోటనీ, జువాలజీ సంబంధించినటువంటి 90% సిలబస్ ని మీకు కంప్లీట్ గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మనకి వీడియో చేయడం జరిగిందండి. అదే విధంగా వీటి మీద ప్రాక్టీస్ బిట్లు కూడా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఆస్పిరెంట్స్ అందరూ కూడా వీటిని ఉపయోగించుకోండి. రాబోయేటటువంటి డిఎస్సిలో సక్సెస్ ని సాధించండి. ఇంకా పొల్యూషన్ చాప్టర్ కూడా చాలా ముఖ్యమైనటువంటి చాప్టర్ అండి. దాంట్లోంచి కేవలం 10 బిట్లు ఇచ్చాడండి.
సో మనకి 8th 9th లో ఉన్నటువంటి పొల్యూషన్ టాపిక్ కానివ్వండి, లేకపోతే ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి పొల్యూషన్ కానివ్వండి, మొత్తానికి అయితే 10 బిట్లు గ్యారంటీగా వచ్చాయి. సో కాబట్టి పొల్యూషన్ అనేటటువంటిది ఒక బర్నింగ్ ఇష్యూ కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఖచ్చితంగా పొల్యూషన్ అనేటటువంటి చాప్టర్ మీద ఎలాంటి బిట్ అయినా సరే మీరు మిస్ చేయకుండా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంటర్మీడియట్ లో గతంలో మనం కంప్లీట్ గా పొల్యూషన్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క చాప్టర్ ని తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి చెప్పాము. దాంతో పాటు ప్రతి ఒక్క చాప్టర్ ని కవర్ చేస్తూ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇవ్వటం జరిగింది. సో అదే విధంగా 8th 9th లో ఉన్నటువంటి పొల్యూషన్ సంబంధించినటువంటి అంశాలు కూడా బాగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి యూజ్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీకు బయాలజీ చాప్టర్లలో ఏది హార్డ్ గా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో డిఎస్సి 2026 ఎజిటి మరియు స్కూల్ అసిస్టెంట్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల నుంచి ₹1 కూడా ఆశించకుండా వీడియోలను అందిస్తున్న ఏకైక యూట్యూబ్ ఛానల్ మన సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. మీ విజయావకాశాలను మెరుగుపరచడానికి సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో అత్యంత ముఖ్యమైన ప్రశ్నలు, ప్రాక్టీస్ బిట్లు మరియు లైవ్ తరగతులను అందిస్తున్నాము. మన ఛానల్ ప్రత్యేకతలు: పూర్తిగా ఉచితం. అభ్యర్థుల నుండి ₹1 కూడా ఆశించకుండా నిజమైన ఉద్దేశంతో ఉచిత విద్యను అందిస్తున్న ఏకైక ఛానల్. సిలబస్ ఆధారిత ప్రాక్టీస్ బిట్లు. డిఎస్సి పరీక్షకు అత్యంత ముఖ్యమైన బయాలజీ, సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ మరియు విద్యా దృక్పథాలు అంశాలను కవర్ చేస్తాము. రాబోయే డిఎస్సిలో మీరు ఖచ్చితంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన క్లాసుల కోసం సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ను ఆన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మీ సక్సెస్ జర్నీలో మేం తోడుంటాం. ఆల్ ద బెస్ట్.